మా తల్లికి నా మీద కోపం వచ్చి నేను చనిపోవాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది. మా చెల్లి వచ్చి, అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది అంటే బ్లేడ్ తీసుకొని మా చిన్న చెల్లి చేయి కోసేసిన అన్నయ్యని. నాలో ఉండే మూర్ఖత్వం పెరిగిపోయింది. బలిపెట్ట మీద సినిమా పాటలు ప్రాక్టీస్ చేసేవాడిని. మా తల్లి నా బ్యాగ్ వెతుకుతుందని నా బ్యాగ్ లో ఉండే సిగరెట్ పెట్టెలన్నీ తీసుకొచ్చి, బలిపేటమే నాకు సేఫెస్ట్ ప్లేస్ గా కనిపించేది, ఆ బలిపేటలోనే సిగరెట్ పెట్టెలన్నీ దాచేవాడిని. కింద ఆరాధన జరుగుతుంటే మా చర్చ్ పైన కూర్చొని మేము మందు తాగుతూ ఉండేవాళ్ళం. చాలా ఆలోచనలు ఉంటాయి. నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, అలా సెటిల్ అవ్వాలి, ఈ కారు కొనుక్కోవాలి, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. మనిషి జీవితంలో చాలా కోరికలు ఉన్నట్లే నాకు కూడా చాలా కోరికలు ఉండేవి. చిన్నప్పుడు మా టీచర్ నన్ను అడిగేది, పెద్దయ్యాక ఏమవుతాయి అంటే, ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ అవ్వాలనిపించేది, పైన విమానం వెళ్ళిపోతా ఉంటే చూసి పైలట్ అవ్వాలనిపించేది, రోడ్ల మీద ఎవరన్నా ట్రాఫిక్ పోలీసులో లేకపోతే వేరే వాళ్ళు కనిపిస్తే ఆ పోలీస్ అవ్వాలనిపించేది. కానీ నేను పుట్టింది సేవకులు కుటుంబంలో అయినా కానీ సేవకుడు అవ్వాలని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మేము ఎదుర్కొంటూ వచ్చాం. ఈ సంగమా ఈరోజు నేను ఇట్లా నిలబడ్డానంటే నేను గతంలో ఇప్పుడు అనుకోలేదు నేను పరిచర్య చేస్తానని. కానీ దేవుని మహాకృప, మేము ఆలోచించిన దానికంటే ప్రభు ఆలోచన చాలా ఉన్నతమైంది కనుక ఈరోజు సత్యాన్ని ప్రకటించే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని కృపను బట్టి నేను ప్రభు పరిచర్యకు వచ్చి 11 సంవత్సరాలు అయింది. 2014 ఆగస్టు 4వ తారీఖున నేను ప్రభు సేవకుడిగా అభిషేకించబడిన తర్వాత ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ మా సంఘములో నేను మెయిన్ బ్రాంచ్ని చూడడం ప్రారంభించాను. ప్రస్తుతానికి నేను ఒక 6 సంఘాలకి కాపరిగా ఉన్నాను. సో దేవుడు దీవించాలంటే వయసుతో సంబంధం లేదు, దేవుడు నిలబెట్టాలంటే అర్హతతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ అసలు అక్కర్లేదు. ప్రభు మనల్ని దీవించాలంటే భక్తితోనే సంబంధం అని భక్తి చేసిన తర్వాత అర్థమైంది. ఇక్కడ కూర్చున్న చాలా మందికి మేము దీవించబడాలని కోరుకుంటుంది యవనస్తులకి. ఆ తర్వాత చాలా మంది తల్లులు తండ్రులు కూడా ఉన్నారు. వారి ఆలోచన ఏంటంటే మా పిల్లలు ఏమైపోతారన్న భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులు అందరూ హృదయంలో ఏం పరిగెడుతుందంటే భయము పరిగెడుతుంది. వారికి ఏం అలవాట్లు వస్తాయో, వారు ఎవరితో సహవాసం చేస్తారో, పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు, ప్రేమించుకోవడానికి వెళ్తున్నారు, అలవాట్లు నేర్చుకోవడానికి వెళ్తున్నారు, అర్థం కాని జనరేషన్ల మధ్యలో మనం ఉన్నాం. కానీ క్రైస్తవ ప్రపంచమా ప్రభు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. మీరు ఊహించని దానికంటే చాలా అద్భుతమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. సో దేవుని కృప, మా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుంచి పరిచయలో ఉన్నవారే. మా ఊరు పేరు వాకలపూడి, కాకినాడ దగ్గర ఉంటుంది. కాకినాడ లోపలే సముద్రపు శివార్లు మా ఊరు. మా ఊరిలో వాళ్ళందరూ మత్స్యకారులు అన్నమాట. వారి మధ్యన మా తల్లిదండ్రులు పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు అప్పుడు స్థలం లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. మా ఊరు కూడా ఎట్లా ఉండేదంటే అన్ని టైరు పాకలు. ఆ ప్రాంతంలో రోడ్స్ కానీ కరెంట్ కానీ ఏముండేది కాదు. వారి మధ్యన పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు వస్తున్న సంఘ విశ్వాసులు కేవలం 2-3 మాత్రమే. ఆ 2-3 విశ్వాసుల దగ్గర పరిచర్య ప్రారంభించిన తర్వాత మా తల్లికి సేవ అంటే చాలా అమితమైన ప్రేమ. మా తల్లి ప్రార్థిస్తున్నప్పుడు ఒక మంచి దైవజనురాలు మా తల్లి గారి దగ్గరికి వచ్చి, అమ్మ ప్రభు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, ఆ అబ్బాయిని దేవుడు బలమైన సేవకుడిగా దేవుడు వాడుకుంటాడని చెప్పగానే మా తల్లి ఎంత సంతోషం అంటే ప్రార్థించడం ప్రారంభించింది. ప్రభా మాకు అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎంతమంది పుట్టినా వారందరినీ నీ పరిచర్యకిస్తానని మేము పుట్టకముందే మా తల్లి మమ్మల్ని ప్రభువుకి సమర్పించింది. దేవుని ఉచితమైన కృప, మేము మొత్తం 3. నేను పుట్టాను, నా తర్వాత 2 చెల్లెలు పుట్టారు. నాకు స్టువర్ట్పురం సుధాకర్ గారని ఒక మంచి దైవజనుడు జోషి ప్రశాంత్ అని పేరు పెట్టారు. నా 2 చెల్లెలికి బ్లాండీ బ్లెస్సీ అని పేరు పెట్టారు. మా ఊహ వచ్చిన తర్వాత, తల్లిదండ్రుల మాటలు అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత మా తల్లి మాకు బోధించిన సువార్త ఏంటంటే, అయ్యా మీరు సేవకుల కుటుంబంలో పుట్టారు, మీరు పుట్టారు కాబట్టి మా వెనకాల మీరు సేవకులు అవుతారేమో, అట్లా కాదు, ప్రభు మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో మీరు అప్పుడు పరిచర్యకి రావాలన్నారు. ఎందుకంటే పిలుపు లేని సేవలో పరిశుద్ధత కనిపించదు, పిలుపు లేని సేవలో ఉజ్జీవం కనిపించదు, పిలుపు లేని సేవలో దేవుడు అస్సలు కనిపించడు, మనుషులు మాత్రమే కనిపిస్తారు. మా తల్లంది, ప్రభు మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు, కానీ అప్పటిదాకా మీరు అన్ని పనులు నేర్చుకోవాలన్నారు. దేవుని కృపను బట్టి నాది వాయిద్యాల పరిచర్య, మా చెల్లెలిద్దరిది పాటలు పాడే పరిచర్య. చక్కగా దేవుని కృపను బట్టి మేము ఎదుగుతూ వచ్చాం. మేము ఎదుగుతూ రావడం వల్ల మా పరిస్థితులు, ఎన్నో ఆలోచనలు మాకు వస్తూ ఉండేవి. చాలా పరిస్థితులు మా చుట్టూ మేము చూస్తూ వచ్చాం. ఎందుకంటే మా బంధువులకి యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయి. సముద్రంలోకి వెళ్ళే పడవలు కాదు, కానీ
మా తల్లిగారి తరపు వాళ్ళందరూ ప్రభు సేవకులైతే మా నాన్నగారి తరపు వాళ్ళేమో ప్రజా సేవకులు. వాళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయిని నేను. ప్రస్తుతానికి మా ఇంటి పేరుకి ఇంక అబ్బాయిలు ఎవరు లేరు. ఒకవైపు పాస్టర్స్, మరొక వైపు పొలిటీషియన్స్, ఆ రెండు కుటుంబాల మధ్యన పుట్టిన వాడిని నేను. సో మా తల్లిగారు ప్రార్థన చేశారు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపునన్నట్లు వీళ్ళందరి మధ్యన ఉంటే మా పిల్లలు పాడైపోతారని మా తల్లి ప్రార్థించగా దేవుని కృప వాకిలిపూడిలో మాకు ఒక చిన్న స్థలాన్ని ఇచ్చాడు. ఆ చిన్న స్థలంలో మేము ఒక పాక మందిరాన్ని కట్టుకున్నాం. ఈ రోజు మా బ్రతుకులు చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు వీళ్ళకి ఏ కష్టాలు లేవులే, అంతా బాగున్నారు అనుకోవచ్చు. కానీ మేము ఇసుకలో పడుకున్న వారము, ఇసుకలో ప్రార్థించిన వారము, రకరకాల జంతువుల మధ్యన పెరిగిన వారము. మా పరిస్థితులు ఎట్లా ఉండేవంటే మా ముగ్గురిని పోషించడానికి మా తల్లిదండ్రులు పస్తులుండే రోజులు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. పగిలిపోయిన కోడిగుడ్లు ఒక్కొక్కసారి షాపుల్లో విడిచిపెడితే వాటిని తీసుకొచ్చి పెంచిన రోజులు కూడా మా జ్ఞాపకం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యన మేము పెరగడం ప్రారంభించిన దేవుని కృప ప్రభు సందులో చాలా సంతోషాన్ని మేము అనుభవిస్తూ వచ్చాం. ఆ తర్వాత మా తల్లిగారికి ఆశ ఏంటంటే మా కొడుకు బాగా చదవాలి. దేనికి చదవాలంటే గొప్ప ఉద్యోగం చేయాలని కాదు. దేవుడు ఏ దేశానికి పంపిస్తాడు, ఏ రాష్ట్రానికి పంపిస్తాడో తెలియదు గనక నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా భాష అడ్డురాకూడదని మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్లో మమ్మల్ని వేశారు. పెద్ద స్కూల్ అని ఎందుకన్నారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే చదువుతూ ఉండేవారు. ఆ స్కూల్లోకి వేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ధనవంతులు బీదవారితో సహవాసం చేయరని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎందుకంటే మీరు చెప్తే నమ్మరు, నాకు 7వ తరగతి దాకా సరైన స్నేహితులు ఎవరు లేరు. మా టీచర్ గారు నా పక్కన ఎవరన్నా కూర్చోబెట్టినా మా స్నేహితులు నిర్మోహమాటంగా నా పక్క నుంచి లేచి వెళ్ళిపోయి మేము ప్రశాంత్ పక్కన కూర్చోమని చెప్పేవారు. ఇలాంటి పరిస్థితులు మేము స్కూల్లో అనుభవిస్తున్నా మరొక వైపు మాకుండే బాధంతా ఏంటంటే మా బంధువులు మమ్మల్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. మా తల్లి మాకు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని రేషన్ జాబుకు పంపించేది మా అమ్మ. అక్కడికి నేను మా చెల్లెలు వెళ్ళి లైన్లో నిలబడితే మా సొంత బంధువులు అనేవారు, ఏరా మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని మమ్మల్ని ఎగతాళి చేయడమే కాదు, యేసు ప్రభు పాటలు వెటకారంగా పాడుతూ అదుగో హల్లెలూయా బ్యాచ్ వచ్చింది, అదుగో ముసుగేసుకున్న వారు వచ్చారు, అదుగో అని మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటే మా ఇంటికి పోయి అడిగాం, ఏమా మనం అడుక్కు తినేవారమా, మన పరిస్థితులు ఏంటి ఎట్లా ఉన్నాయంటే మా తల్లి అనేది ఏ రాయించుకొని కుట్టేయకపోయేవా అన్న మాట అనలేదు. కానీ వారు ఎవరికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించాలి అన్న బోధ చేస్తూ మమ్మల్ని పెంచేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇంట్లో కూడా మనం పిల్లలకి ఏం చేయాలంటే బోధ చేసేవారుగా ఉండాలి. ఈ మధ్యన చేస్తున్నా కానీ పిల్లలు వినే పరిస్థితిలో అసలు కనిపించట్లేదు. కానీ చిన్నప్పుడు మేము చాలా చక్కగా విన్నాం. మా తల్లి ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మేము వెళ్తున్నా కానీ ఆమె బోధ మమ్మల్ని బలపరుస్తూ వచ్చింది. ఎందుకంటే మేము అట్లా ఎదుగుతూ వచ్చాం. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మేము అనుభవిస్తూ వచ్చాం. మాకు వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మా ఇంటి పైన ఉండే తాటాకులన్నీ ఎగిరిపోతూ ఉంటే మేము ముగ్గురం తడిచిపోతూ ఉండేవాళ్ళం. మా తల్లి మా ముగ్గురిని ఒళ్ళో పొడుగోబెట్టుకుని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. ఈ పరిస్థితుల మధ్యన బాధ మా హృదయాన్ని కలవరపరిచింది. ఒకరోజు అనుకున్నాం, యేసయ్య నిజంగా దేవుడేనంటావా? యేసు ప్రభు దేవుడని మా తల్లిదండ్రులు ఇంటింటికి పోయి ప్రకటిస్తారు కదా, యేసయ్య నమ్ముకోండి మీ బ్రతుకులు మారుస్తాడని అనేక మందికి చెప్తారు కదా. అసలు నిజంగా ఆయన దేవుడైతే మాకు ఇన్ని పరిస్థితులు ఎందుకు? నిజంగా ఆయన గొప్ప దేవుడైతే మాకు ఇన్ని బాధలు ఎందుకు? యేసు ప్రభుని తిడుతున్న మా బంధువులేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, యేసు ప్రభుని తిడుతున్న మా బంధువులేమో కార్లు కొనుక్కొని వారు చాలా సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి నిజదేవుడని ప్రకటిస్తున్నాం కదా, మా బ్రతుకులు ఎందుకు ఎట్లా ఉన్నాయన్న ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే మనకి రాకపోయినా కొంతమంది పుట్టిస్తారు ఆలోచన. ఏమంటారంటే, యేసు ప్రభు నమ్ముకున్నావు కదా నీకు ఉద్యోగం వచ్చిందా, యేసు ప్రభుని నమ్ముకున్నావు నీ పిల్లలు మారేరా, యేసు ప్రభుని నమ్ముకున్నావు మీ ఇంట్లో పెద్ద బిల్డింగ్ ఏమన్నా వచ్చిందా అని రకరకాల ప్రశ్నలు మనల్ని వేస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా చాలా మంది అట్లా అడిగారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు, యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నారు మీరు అని ఎంతో మంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. నిజమే, వాస్తవానికి ప్రశ్నలు అడగాలి. ఎవరిని అడగాలి తెలుసా? తాగుబోతులను అడగాలి, ఎందుకు తాగుతున్నావయ్యా అని. తిరుగుబోతులను అడగాలి, ఎందుకు తిరుగుతున్నావయ్యా అని. వ్యభిచారులను అడగాలి, ఎందుకు వ్యభిచరిస్తున్నావయ్యా అని. దొంగలను అడగాలి, ఎందుకు దొంగతనం చేస్తున్నావయ్యా, ఎందుకు సిగరెట్లు కాలుస్తున్నావయ్యా అని అడగాలి. కానీ చాలా మంది క్రైస్తవులు చదువుతుంటారు, యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారని. అసలు వాస్తవానికి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన మనల్ని నరకము నుండి తప్పించగలిగిన ఒకే ఒక్క దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచమంతా పాపిస్టోల్ని తయారు చేస్తుంటే ఆ పాపము చేస్తున్న వారిని పరిశుద్ధంగా మార్చగలిగిన స్థలం ఏదన్నా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. సో ఇవేం మాకు తెలియవు కాబట్టి చాలా కృంగిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుని కృప, ప్రభు సన్నిధిలో చక్కటి సంతోషాన్ని అనుభవించేవాళ్ళం. మమ్మల్ని బంధువులు ఎవరు ఫంక్షన్లకి పిలిచేవారు కాదు, సెలవులకి మేము ఊర్లు వెళ్ళే వాళ్ళం కాదు. అక్కడే అదే మందిరంలో మా జీవితాన్ని అట్లా కొనసాగిస్తూ ఉండేవాళ్ళం. దేవుని కృపను బట్టి ప్రభు మమ్మల్ని దీవించాడు. దీవెనంటే నా మెడలో బంగారపు గొలుసు రాలేదు, మా ఇంటి ముందర కారు రాలేదు, మేము 2 అంతస్తులు దావా కట్టుకోలేదు.
దీవెనని ఎప్పుడు నేను ఆస్తితో పోల్చను, ఎందుకంటే దొంగోడికి మనకంటే ఎక్కువ ఆస్తుంది. అందుకే క్రైస్తవుడు సంపాదించిన అసలైన దీవెన ఏదన్నా ఉందంటే అది మన భక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని కృప, మేము సభలు పెట్టే కృపను దేవుడు అనుగ్రహించారు. అరుల్ రాజు గారు ఒక మంచి దైవజనుడు మాకు వర్తమానం చెప్పడానికి వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు మాకు వస్తూ ఉండేవారు. ఆయన ప్రతిసారి నా నెత్తిమే చేసి ప్రార్థన చేసేవాడు, దేవుడిని నేను ఎలీషాలా వాడుకుంటాడయ్యా అంటే, నేను సండే స్కూల్ పిల్లోని దావీదు గొల్లియాతు తప్ప నాకు ఎలీషా ఎవరో తెలియదు. మా తల్లిగారు ఎలీషా కోసం వివరించడం ప్రారంభించాక నాలో తెలియని ఉద్యమం వచ్చింది. నేను కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన అలవాటు చేసుకొని, ప్రభా నేను కూడా రోషం కలిగిన దైవజనుడిగా వాడబడాలయ్యా తండ్రి, నీ కోసం నిర్మోహమాటంగా పరిచర్య చేయాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన అలవాటు చేసుకున్నాను. అలాగే మేము ప్రభు సన్నిధి ఎదుగుతూ ఉండే వాళ్ళం. ఇంకా దేవుని మందులో ఎదిగిన తర్వాత ఇంకా బయట ప్రపంచానికి మాకు అసలు సంబంధం ఉండేదే కాదు. చదువుకుంటూ 7వ తరగతికి వచ్చాం. 7వ తరగతిలో జోషా పట్టాభి గారని ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి వచ్చారు. మేము పరిచర్య చాలా ఎక్కువ చేసేవాళ్ళం. ఆ పరిచర్య వల్ల ఈరోజు మేము ఎట్లా దీవించబడ్డామని ఖచ్చితంగా చెప్పగలను. మేము ఎంత పరిచర్య చేసేవాళ్ళం అంటే, సేవకులు పిల్లలమైనా కానీ మా సంఘ బిడ్డలు వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్తే వెనకాల మైదాపిండి క్యాన్లు పట్టుకొని మేమందరం వెళ్ళే వాళ్ళం. పాటల పుస్తకాలు అమ్మడం అన్నా, పాంప్లెట్లు పంచిపెట్టమన్నా మా చేతులతో పెంటెత్తిచ్చేవారు. మేము మా చేతులతో బరకాలు వేసేవాళ్ళం. ఇదే భుజాల మీద డ్రమ్ములు మోసుకుని ఎన్ని వీధి కోటాలకు వెళ్ళేవారు. ప్రభు అంటే చాలా అమితమైన ప్రేమ. ఇలాగ మేము పరిచర్య చేస్తున్నా కానీ మా ఇంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి ఇంటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. మా ఇంట్లో రూల్ ఏంటంటే, ఎంత పరిచర్య చేసినా దైవజనుడు వర్తమానానికి నిలబడే టైంకి మేమన్నీ వదిలేసుకుని ఎక్కడికి రావాలంటే పరిగెట్టుకుని ముందర లైన్లో కూర్చోవాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మా మమ్మీ మమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న, ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పాడు, ప్రభు మీతో ఏం మాట్లాడారని అడుగుతారని ప్రతి వాక్యం వినేవారం. వినుట ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రియలోకి వచ్చినప్పుడే విశ్వాస వీరులుగా మనం మార్చబడతాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది వాక్యం వినడానికి ఇష్టపడరు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కలిగి చాలా మంది ఉండరు. ఎందుకంటే బైబిల్లో కూడా పెట్టేసుకుంటున్నారు ఫోన్లు. ఇప్పుడు ఓ పేజీ వెనకాల పెట్టుకుని ఏమన్నా తిప్పగానే మళ్ళీ ఏం చేస్తున్నారో మెసేజ్ పెట్టేసుకుని మళ్ళీ బైబిల్లో పెట్టేస్తున్నారు. ఈ సంగమం మీకు మాట చెప్తాను, సాతాను మన బ్రతుకులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో దేవుని కృప, ఆ రోజు మేము వాక్యం వింటున్నాం. ఆ దైవజనుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, ఈ రాత్రి మీరు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం కోసం ఆయన వివరిస్తూ ఉంటే మేము కూర్చొని వాక్యం వింటున్నాం. ఎందుకో తెలియదు, ఆ వాక్యం మా హృదయాన్ని తాకింది. ఆ వాక్యం మా హృదయాన్ని బలపరిచింది. పైగా మా హృదయంలో భయం వేసింది. ఎందుకంటే మేము రక్షణ పొందలేదు. ఒకవేళ మనం చనిపోతే మన నరకానికి వెళ్ళిపోతామేమో, యేసు ప్రభుని మనం చూడలేమేమో అన్న ఆలోచన మా హృదయానికి పెట్టుకున్నాం. ఆ ప్రార్థన ముగించబడింది. మా మందిరానికి వెళ్ళిపోయాం. మాకు ఇంకో 3 ఫ్రెండ్స్ ఉండేవారు. మేము, మా 2 చెల్లెలు, మాతో పాటు ఇంకో 3 ఫ్రెండ్స్. మీకు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను నేను. మా సహవాసం చాలా ప్రత్యేకమైనది. మేము మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11:30కి ఇంకో కూటం పెట్టుకున్నాం. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. నాకంటే మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలు. మేము 6గురు స్థలాలను కూర్చొని నీది మ్యాచింగే నాది మ్యాచింగే అన్న మాటలు మాట్లాడుకోవట్లేదు. ఈరోజు మీ డాడీ ఏముండాడు, మీ మమ్మీ ఏముండిందన్న మాటలు మాట్లాడుకోవట్లేదు. మేము 6గురు కూర్చొని మాట్లాడుకున్న సంభాషణ తెలుసా, మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, యేసయ్య మనకు కావాలి, మనం రక్షణ పొందాలని మేము 6గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా సంభాషణ మధ్యన దేవుడు కార్యం జరిగించాడు. మా హృదయాలను ధైర్యపరుచుకొని బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డాం. మరుసటి రోజు ఉదయాన్నే మాకు బాప్తీసం ఇవ్వడానికి మా సంఘం అంతటిని కూడా సముద్రపు దగ్గర తీసుకెళ్లారు. మేము చిన్నపిల్లలం కదా, చెప్పడానికి భయపడ్డాం. కాకపోతే మా పరిచర్య ఏంటంటే, తడిచిపోయి వచ్చిన వాళ్ళందరికీ మేమే బ్లాంకెట్స్ ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ఇట్స్ ఎ స్పెషల్ డే. మా కోసం కూడా మేము చిన్న చిన్న దుప్పట్లు పెట్టుకెళ్ళాం. చక్కగా అందరికీ బాప్తీసం ఇచ్చారు. మాకు భయం వేస్తుంది అడగడానికి. మా తల్లిదండ్రులు వచ్చి అన్నారు, మీరు సముద్రంలో ఆడుకోరా, మీరు సముద్రంలో ములగరా అనేసరికి ఇంకా మా హృదయంలో ఉండే బాధంతో ఒక్కసారిగా బయటికి తన్నుకొని వచ్చేసింది. ఆ సముద్రపు ఒడ్డు దగ్గర మేము 6గురు మోకాళ్ళు వేసి ఏడుస్తున్నాం. ఆ ఏడుపెండి తెలుసా, అయ్యా మాకు బాప్తీసం కావాలి, మేము ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించాలని కోరుకుంటున్నామని ఏడుస్తూ ఉంటే అప్పుడే కొంతమంది రాజకీయవేత్తలు వచ్చేసారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు కాదు బాప్తీసం, పెళ్లికి తీసుకోవాలి మీరు అన్నారు. వాళ్ళ పెళ్లికి తీసుకోమని ఇంకొకరు అంటుంటే ఇంకొకరు వచ్చి అన్నారు, ఇప్పుడు కాదు మీరు వయసు వచ్చాక తీసుకోండి బాప్తీసం అన్నారు. ఈ 2 మాటల మధ్యన మా 6గురులో అందరికంటే చిన్నది మా చిన్న చెల్లి అన్నమాట. మా చిన్న చెల్లి ముందరకు వచ్చింది, మేము ఒకవేళ చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయానుకో, ఇదే మాట ఆ డోర్ దగ్గర నిలబడి యేసయ్యకు నువ్వు చెప్తావైతే అని అంది. ఆ మాట చెప్పగానే ఆ మాటకి ఇంకెవరికి సమాధానం లేదు. ఆ రోజు మా 6గురికి బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందిన తర్వాత ఎంత సంతోషం అంటే, కొన్ని కోట్లు ధనం ఇచ్చిన రాని సంతోషం ఆ రోజు మేము పొందుకున్నాం. మేము 6గురం తీసుకున్న తీర్మానం అంతా ఒకటే, బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి,
చచ్చిపోతే దేవుని కోసం చావాలని నిర్ణయం తీసుకొని ముందు చేసేదానికంటే పరిచర్యకి ఎక్కువ చేసేవాళ్ళం. ప్రభు అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. అలా ఎదుగుతూ వచ్చాం. నా రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. మా స్కూల్ నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించినా మా మందిరానికి వచ్చే బ్యాగ్ ఒక మూల పడేసి ఏడ్చేవాడిని. ప్రభా, నా కళ్ళు అపవిత్రమైపోయి నన్ను క్షమించయ్యని ఏడ్చేవాడిని. మా ఊర్లో చాలా మంది బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడడం పెద్ద తలాంత అనుకుంటారు చాలా మంది ఎర్రోళ్ళు. మా ఊర్లో చాలా మంది బూతులు మాట్లాడుతుంటే ఆ బూతులు నా చెవికి వినబడిన ప్రభు మందిరానికి వచ్చి ఏడ్చేవాడిని. తండ్రి, నన్ను క్షమించయ్యా, నా చెవులు అపవిత్రమైపోయిన ఏడ్చేవాడిని. మా మందిరాల్లో ఎవరన్నా బైబిల్ కింద పెట్టి మర్చిపోతే ఆ బైబిల్ని గుండెల మీద పెట్టుకొని మా మందిరం అంతా తిరుగుతూ అందరి కోసం ప్రార్థించేవాడిని. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు అలా కన్నీరు కార్చే వాళ్ళు ఎవరన్నా ఈ స్థలాల్లో ఉంటే, ప్రభు కోసం బ్రతికే వారి స్థలాల్లో ఎవరన్నా ఉంటే, ఈ తరము వారిలో న్యాయబద్ధంగా ప్రభు కోసం జీవించేవారు ఎవరన్నా ఉంటే, మీ విజయాన్ని ఆపేవాడి ప్రపంచంలో ఎవడో లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవన ప్రాయములో ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుని కృప మేము అట్లా ఎదుగుతూ వచ్చాం. బాప్తీసం తీసుకున్న వారిని దేవుడు ఎంతైతే బలంగా వాడుకుంటాడో, ఆ బాప్తీసం తీసుకున్న వారిని పాడు చేయాలని సాతాను కూడా అన్ని బలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే మా ఊర్లో సామెత చెప్తారు, ఎంత పెద్ద చేప అయినా చిన్న గేలానికి పడిపోద్దట. అలాగే సాతానుగాడు మనందరికీ ఏం వేశాడు చెప్పనా? గేలాలు వేశాడు. అందుకే అందులో అతి ప్రాముఖ్యమైన గేలం ఏంటంటే, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నా లేకపోయినా ఏముంటాయండి, ఇది ఉంటుంది. ఇది ఎంత పిచ్చో తెలుసా? మనం ఊరు వెళ్తున్నా కానీ బట్టలు మర్చిపోయినా పెద్ద ఫీల్ అవ్వము, కానీ చార్జర్ మర్చిపోతే ఎంత ఫీల్ అయిపోతాము. ఇంటికి వెళ్ళగానే టీ తాగుతావా, కాఫీ తాగుతావా అంటే ఇవే అడగరు. సిపిన్ చార్జర్ ఉందా మీ ఇంట్లో అని అడుగుతారు. అంటే అది లేకపోతే మన బ్రతుకు లేనట్లు తయారయ్యాం. మనుషులు ఎంత మోసం చేశారంటే, మాట్లాడేది ఒకరితో అయితే పేరు మాత్రం ఇంకోటి సేవ్ చేసుకుంటారు. మోసం చేయడానికి పలు రకాల ఆలోచనలు వచ్చేసాయి. సాతాను ప్రతి ఒక్కడికి గేలం వేసినట్లు నాకు కూడా గేలం వేశాడు. నా గేలం ఏంటి తెలుసా? నాకు ప్రేమ కావాలి. మీరు అనుకునే లవర్ ఫ్లవర్ ప్రేమగా సుమి, నా ప్రేమ అంతా ఒకటే. నాకు ఎప్పుడు మా స్నేహితులు నాతో ప్రేమగా మాట్లాడడం నాకు తెలిసేది కాదు. మా స్నేహితులను ప్రేమిస్తే బాగుండని కోరుకున్నాను. ఆ తర్వాత మా బంధువులు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా మమ్మల్ని పిలిచేవారు కాదు. మమ్మల్ని పిలిస్తే కనీసం అక్కడికి వెళ్ళి భోజనం చేసి అక్కడ మిగిలిందైనా కవర్లో పెట్టుకుని తెచ్చుకొని మా ఇంట్లోకి వచ్చి తిందామనుకున్న ఆలోచన. ఎందుకంటే మా నాన్నమ్మ గారు ఒకసారి కలర్ టీవీ కొనుక్కుంది. అప్పట్లో కలర్ టీవీ అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఆ టీవీ చూడడానికి అందరూ వెళ్ళిపోతా ఉంటే మా చెల్లెలు అన్నారు, అన్నయ్య మమ్మల్ని కూడా తీసుకెళ్తే, మేము బాగా చిన్నపిల్లలం, వారి చేతులు పట్టుకొని మా నాన్నమ్మ గారింటికి తీసుకెళ్తే మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు. కాళ్ళు తుడుచుకునే గోని సంచి ఉంటది కదా, అక్కడ మా ముగ్గురిని నిలబెట్టేశారు. ఫోన్లో ఎక్కడ నిలబడైనా చూద్దాం అనుకుంటే మమ్మల్ని చిన్నపిల్లలను కూడా చూడకుండా, చిచ్చి కుక్కలు వచ్చాయి అవతలకు పోండని మమ్మల్ని తిట్టేవారు. మేము కుక్కలని సంబోధించేవారు. ఇలాంటి బాధల మధ్యన మాకు అనిపించేది, మా బంధువులు మమ్మల్ని ప్రేమిస్తే బాగుండని కోరుకున్నాం, కానీ ఎవరి ప్రేమ మాకు దక్కలేదు. ఈరోజు నేను అంటాను, మనుషుల ప్రేమ కోసం మీరు పరిగెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తే చాలు, మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు మా స్కూల్కి టీచర్గా రాలేదు. ఆయన సెలవు పెట్టాడు. నేను అసలు వాయిద్యాలు పిచ్చోండి. ఎంత పిచ్చోండి అంటే, పడుకునే ముందు కూడా గుండెల మీద వాయించుకునేవాడిని. ఆ రోజు బెంచ్ మీద వాయించుకుంటుంటే మా మ్యూజిక్ టీచర్ విన్నారు. అరే భలే వాయిస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నట్టే? ఎక్కడ నేర్చుకోలేదండి, నాకు చిన్నప్పటి నుండి మందిరాల్లో వాయించిన అలవాటు అయ్యా అంటే నా చేయి పట్టుకుని మ్యూజిక్ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఎంత సంతోషం అంటే, నేను ఎవరితైతే సహవాసం చేద్దామనుకున్నానో అలాంటి స్నేహితులు కొంతమంది ఆ గదిలో కూర్చున్నారు. వారందరి మధ్యకి వెళ్ళాక మా టీచర్ అన్నారు, అమ్మ మీరందరూ పాట పాడండి, జోషి వాయిద్యాలు వాయిస్తాడన్నారు. చర్చిల్లో అయితే దేవుని పాటలు పాడతారు, స్కూళ్ళల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారండి? అన్ని సినిమా పాటలు పాడతారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానే, నేను బాప్తీసం తీసుకొని 3 నెలలు అయ్యింది, పైగా నేను సేవకుడి పిల్లోడిని, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసే అనుభవాలు నాకు ఉండేవి. మీరు చెప్పండి, నేను ఆ సినిమా పాటలకు వాయించాలా వద్దా? అమ్మ గట్టిగా చెప్పండి. వాయించకూడదన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. మన క్రైస్తవ యవనస్తుల్లో ఉండే బాధ అంతా ఏంటో తెలుసా? చర్చ్లో ఎలాగైతే ఉంటామో కాలేజీలో, స్కూల్లో అలా ఉండం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నట్లు మన పాలిభాగస్తులుగా ఉండి దేవుని నామానికి చాలా మంది అవమానం తెచ్చేవారుగా ఉన్నారు. నేను ఆ సినిమా పాట వారు పాడటం ప్రారంభించిన తర్వాత నా మనసులో 2 తలంపులు వచ్చాయి. ఆ తలంపు ఏంటంటే, ఈ సినిమా పాటకు వాయిస్తే దేవునికి ద్రోహం చేసిన అవుతాను, ఈ సినిమా పాటకు వాయించకపోతే స్నేహితుల ముందర చేతగాని వాడిగా మిగిలిపోతాను. సరే, ఎలాగో ఆ సినిమా హీరో ఎవడో నాకు తెలియదు, ఆ సినిమా పాట ఏంటో కూడా నాకు తెలియదు. మహా అయితే 5-6 నిమిషాలు పాడతారు కదా, ఈ 5-6 నిమిషాల్లో నాకుండే టాలెంట్ అంతా మా స్నేహితులకు చూపిస్తే కొద్దో గొప్ప నన్ను గౌరవిస్తారేమో అని ఒకే ఒక ఆలోచన నా మనసులో పెట్టుకొని ఈ ఒక్క పాటకే వాయిందామనుకొని మొదటిసారి ఈ చేతులతో ఆ సినిమా పాట వాయించాను.
మొదటిసారి తప్పు చేసేవాడికి హృదయంలో చాలా భయం ఉంటుంది. నేను కూడా భయపడుతూ వాయించి అనుకుంటున్నాను, ఇంకెన్నడూ ఈ సినిమా పాటల జోలికి రాకూడదు, అమ్మో నేనేంటి ఇట్లా బిహేవ్ చేస్తానని మనసులో అనిపించింది. పాట అంతా అయిపోయిన తర్వాత ఆ గదిలోంచి లేచి వెళ్ళిపోతా ఉంటే మా టీచర్ గారు నా భుజం తట్టన్నాడు, ఇంత టాలెంట్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఏమైపోయావయ్యా అని పొగిడేసరికి ఆ పొగిడే మాట కోసం కన్నీ మర్చిపోయాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పొగిడితే పడిపోతానన్న సంగతి అప్పుడే తెలిసింది నాకు. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాలు ఎట్లా ఉన్నో తెలుసా? పొగిడితే పడిపోతున్నారు. ఏంటండి, చాలా మంది పొగిడితే పడిపోతున్నారు. అందుకే కొంతమంది చూడండి, అబ్బాయిలు బండి మీద ఫాస్ట్గా ఎందుకు వెళ్తారు అనుకున్నారు? పొగుడుతారని. పెద్ద పెద్ద సైలెన్స్లు కన్నాలు పెట్టుకుని ఎందుకు వెళ్తారు అనుకున్నారు? వీళ్ళ మొహం ఎలాగో చూడరు కాబట్టి కనీసం బండి సౌండ్ చేస్తే బండినైనా చూస్తారని. ఈ సంగమా, ఈరోజు మనుషుల్ని ఆకర్షించేవారు ఎక్కువైపోయారు. ఒక్కసారిగా మా టీచర్ గారు పొగిడేసరికి నేను సేవకుడి పిల్లలున్న సంగతి మర్చిపోయాను. ఇంకంతే మా స్కూల్ మ్యూజిక్ టీంలో జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే నా మనసు కనిపించింది, ఎన్నో వీధి కోటాలుగా వాయించిన మా సంఘంలో ఎవరు పొగడలేదు, ఎన్నో ఆన్లైన్ ప్రేయర్కి హాఫ్ నైట్ ప్రేయర్కి వాయించిన ఎవరో పొగడలేదు, మందిరాల్లో ఎన్నో పరిచర్లు చేశాను ఎవరు నన్ను పొగడలేదు, కానీ ఈ రాణి సినిమా పాటకు వాయించేసరికి పొగిడారని మా స్కూల్ మ్యూజిక్ టీంలో జాయిన్ అయిపోయాను. వారందరూ మమ్మల్ని కాంపిటీషన్గా పంపేవారు. అప్పుడు మన రాష్ట్రం ఇంకా విడిపోలేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్కి కాంపిటీషన్స్కి వెళ్ళాం. మా జీవితం ఎట్లా అయిపోయిందంటే, 8th క్లాస్కి వచ్చేసరికి నేను స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది మాకు మ్యూజిక్ కాంపిటీషన్లో. మొదటిసారి న్యూస్ పేపర్లో మా స్కూల్కి వచ్చారు. ఈ గుర్తింపు లేని ముఖం మొదటిసారి న్యూస్ పేపర్లో పడింది. కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదు, పుస్తకాల మీద అంటించుకున్నాను. అప్పటిదాకా నాతో సహవాసం చేయలేని నా స్నేహితులు బెల్లం చుట్టూ ఈగల వాళ్ళట్టు వాలిపోయారు. ఎప్పుడు నా పేరు కూడా పిలవని మా స్కూల్ యాజమాన్యం జోషి ప్రశాంత్ అని పిలవగానే ఎంత సంతోషం అంటే నా మనస్సుకి గర్వం వచ్చేసింది. వాక్యం అంటది కదా, నాశనానికి ముందు గర్వము నడుచున్నట్లు నాకు ఆ సంగతి తెలిసినా నా హృదయంలో గర్వం వచ్చేసింది. అమ్మో, మనం స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చిందయ్యా అని మనస్సులో అనుకుంటున్నాను. అప్పటిదాకా మా స్నేహితులు నా పక్కన కూర్చోలేదు, కానీ ఇంక నాతోనే భోజనం చేసేవాళ్ళు, నాతోనే తిరిగేవారు, నాతో మాత్రమే మాట్లాడేవారు. ఇంక వీళ్ళందరికీ దగ్గర అయిన తర్వాత ప్రభువుకు దూరం అయ్యాను, మందిరానికి దూరం అయ్యాను, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాను. స్నేహితులే నా జీవితం అనుకున్నాను. చదువుకుంటూ 10వ తరగతికి వచ్చేసాను. చదువు అయితే నాకు సరిగ్గా అవ్వలేదు, కానీ అండర్-15, అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను మా స్కూల్ జోన్స్లో. మొత్తం మా స్కూల్లో మా స్కూల్కి మంచి పేరు తీసుకొస్తున్నానని ఉదయాన్నే గ్రౌండ్లో దింపేసేవారు, సాయంత్రం మరలా మా ఇంటికి తీసుకొచ్చేసేవారు. మా తల్లిగారు హృదయంలో భయం ఏంటంటే, నా పిల్లోడు ఎట్లా క్రికెట్ అనుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు, వాడు 10వ తరగతి ఫెయిల్ అయిపోతే ప్రభు నామానికి అవమానం వస్తుందని ఏం చేయాలో అర్థం కాక నన్ను హాస్టల్లో వేశారు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత నా జీవిత విధానాలు కంప్లీట్గా మారిపోయాయి, ఆలోచన విధానాలు మారిపోయాయి. మా తల్లిగారు నేను చదువుకుంటానని వేసింది, కానీ మా హాస్టల్కి ఒక ప్రత్యేకత ఉంది. వేరే రాష్ట్రపు స్నేహితులు కూడా అక్కడ చదువుతూ ఉండేవారు. చాలా ఉన్నతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వారు కూడా అక్కడ చదువుతూ ఉండేవారు. ప్రస్తుతానికి నాతో చదివిన స్నేహితులు మొన్నటి దాకా కొంతమంది కార్పొరేటర్లుగా పనిచేశారు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ పనిచేస్తున్నారు. ఆ తర్వాత నా బ్రతుకుని పాడు చేసిన నా ప్రాణ స్నేహితుడు, ఇప్పుడు ప్రస్తుతానికి కాదనుకోండి, గతంలో నా ప్రాణ స్నేహితుడు వాడు ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా యాక్టర్లకి పర్సనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మీరు చెన్నై పోతే కొంతమంది మోడలింగ్ చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందులో 10 నుంచి 15 మంది దాకా నాతో చదివిన నా సీనియర్స్ ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇప్పుడే మరలా ఇంకొక 2-3 నెలల్లో మన ప్రస్తుతం గవర్నమెంట్తో చేతులు కలిపి 2 కంపెనీలు పడుతున్న నా స్నేహితులు ఉన్నారు. ఎన్నో రంగాల్లో స్థిరపడిన నా స్నేహితులు ఉన్నారు. కానీ గొప్పగా ఒక మాట చెప్పగలను, వారు లోకాన్ని అనుభవిస్తుంటే నేను లోకరక్షకును అనుభవించే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆల తెలుసండి, నాకు ఏల తెలుసండి అని అనుకుని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ 10th క్లాసులో ఆ సినిమా రంగాలకి సంబంధించిన నా స్నేహితుడు వచ్చి నా పక్కన కూర్చొని ఒక మాట చెప్పాడు. జోషి, నీకు మాట చెప్పనన్నాడు, చెప్పయ్యా అంటే, అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టమయ్యా. ఎందుకంటే 10thలో ఎంతైతే ఫేమస్ అవ్వాలనుకున్నానో స్కూల్లో అంత ఫేమస్ అయిపోయాను నేను. మా ఫ్రెండ్ అన్నాడు, అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టం, కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నేను ప్రేమించట్లేదు అన్నాడు. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. మీరు చెప్పండి, ఎవరన్నా నన్ను ప్రేమించాలా? అలా సైలెంట్ అయిపోయారు ఏంటండి? ఎవరన్నా నన్ను ప్రేమించాలా? ఆ మాట అనగానే ఒక క్రైస్తవుడిగా నేనేం చెప్పాలంటే, అయ్యా నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, దానికి మించిన ప్రేమ మరొకట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పాల్సింది పోయి ఐసు ముక్క కరిగిపోతా నీళ్ళు అట్లా వస్తే కూర్చొని ఏడ్చేస్తున్నాను అలాగా. అయ్యో ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఏడుస్తూ ఉంటే మా స్నేహితుడు అన్నాడు, అరే నీది జిడ్డు మొహం కదా, అందుకే నేను ఎవరో చూడరన్నారు. ఎందుకు జిడ్డు మొహం అంటే, మా తల్లి నాకు కొబ్బరి రాసి పంపించేది స్కూల్కి. పంపించగానే ఎట్లా అయిపోయేదంటే, సెకండ్ పీరియడ్ అయ్యేసరికి ఈ చంపకి నూనె గారిపోయేది. మొత్తం సంవత్సరానికి నాకు ఒకసారి వచ్చేది పుట్టినరోజు. అడ్వాన్స్లో బిలేటెడ్లు ఏమి ఉండేవి కాదు, ఒకసారి వచ్చే పుట్టినరోజుకి మా అమ్మమ్మ గారు బట్టలు తీసుకొచ్చేది. మా అమ్మమ్మ టేస్ట్ చాలా అద్భుతంగా ఉండేది. చొక్కా ఓ రంగు అయితే
ప్యాంటు రంగు ఉండేది. అవై చెప్పులు వేసేవారు నాకు. మా స్నేహితులను ఎవరు బుడగలమ్ముకున్నాడు వచ్చాడు అన్నట్టు మాట్లాడేవారు. అలాంటివి వేసుకుంటే ఎవరు చూస్తారయ్యా? మా స్నేహితులు అన్నాడు, ఏం కాదయ్యా, నా బట్టలు నీకు ఇస్తానన్నాడు. మనకు సామెత ఉంటుంది, ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగుతాం అన్నట్లు వాడి బట్టలు నాకు ఇస్తున్నాడు. మళ్ళీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా బ్రతికేంటో నేను చెప్పుకుంటున్నాను. వాడిచ్చిన బట్టలు ఎట్లా ఉన్నాయి చెప్పనా? మనం బండి మీద వెళ్ళిపోతుంటే ఏ పందో ఆ వడ్డొచ్చింది అనుకోండి, బండి మీద నుంచి కింద పడిపోగానే ప్యాంట్ అంతా ఏమైపోద్ది, మొత్తం చిరిగిపోయి కన్నాలు పడిపోతాయి. ఆ టార్న్ జీన్స్ అంటారు కదా, ఆ జీన్స్ తీసుకొచ్చి నాకు వేసాడు. వేయగానే మొదట్లో సిగ్గనిపించింది, కానీ పొగిడితే పడిపోతానన్న సంగతి నాకు తెలుసు కదా. వారు పొగిడారు, అరే ఎంత బాగుందిరా, నీకోసమే కుట్టినట్లుందయ్యా అనగానే ఆ ప్యాంట్ వేసుకున్నాను. నాకు అప్పటిదాకా జాకెట్లు జర్కిన్స్ ఏంటో తెలిసేది కాదు. మా స్నేహితులు వేసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. నాకు జుట్టు చాలా ఒత్తుగా పెరిగేది. మా స్నేహితులు చాలా మంది రంగులు వేసేవారు. నాకు భారతదేశానికి ఉన్నట్టు 3 రంగులు ఉండేవి. వెనకాల ఒక చాలా పెద్ద పిలకుండేది. మా స్నేహితులు చేపోగులు పెట్టేవారు. ఆ చేపోగులు పెట్టాలంటే కన్నం పెట్టాలయ్యా, కన్నం పెడితే మా అమ్మన్నం పెట్టదు, అట్లాంటి వద్దంటే మ్యాగ్నెట్ చేపోగులు తీసుకొచ్చి పెట్టారు. మా స్నేహితులు చాలా మంది పచ్చబట్టలు వేయించుకుంటారు. పర్మనెంట్ వేస్తే మా ఇంట్లో తిడతారని టెంపరీ టాటూస్ ప్రారంభించాను. నాకు ఈ మెడ దగ్గర నుంచి చాతంతో ఉండేది. అది వేసిన తర్వాత మా స్నేహితులు నాకు ఖరీదైన షూ ఇచ్చారు. ఆ డబ్బులతో మా ఇంట్లో 4 నెలలు బ్రతకొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మా స్నేహితులు ఎట్లా పొగిడారంటే, ఇంకందరూ నీ వైపే చూస్తారయ్యా అన్న మాటనగానే చాలా సంతోషం అనిపించింది. కానీ అప్పుడు అమ్మాయిలు స్నేహితులు ఎవరు లేరు గనక మా తల్లికి చూపిద్దామని మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళగానే మా తల్లి ఇట్లా కళ్ళు నలుపుకొని, మా ఇంటికి సినిమా హీరో వచ్చాడేమో అన్న మాట లేదు. కానీ మొదటిసారి మా అమ్మ మోకాళ్ళ మీద పడి ఆడడం చూశాను. మా తల్లి నా చేతులు పట్టుకున్నట్టుంది, అయ్యా నిన్ను కష్టపడి ఎందుకు పెంచావు తెలుసా, మేము పస్తులుండి ఎందుకు పెంచావు తెలుసా, నువ్వు ప్రభు పరిచర్య చేస్తావని. ఆ తలకు రంగులేంటయ్యా, ఆ వస్త్ర విధానం ఏంటయ్యా, నీ డ్రెస్సు నీ ఆత్మీయ అడ్రస్ చెప్తాది నీకు తెలుసా అన్న మాట చెప్తామంటే ఎందుకో తెలియదు. స్నేహితుల కోసం బ్రతకడం ప్రారంభించిన తర్వాత మా తల్లి మాటలు నాకు ఎక్కక నేనన్నాను, నా జుట్టు నా ఇష్టం అమ్మా, మా స్నేహితుడికి లేని బాధ నీకెందుకు వచ్చింది అని మా తల్లితో వ్యతిరేకంగా మాట్లాడితే మా అమ్మగారు అన్నారు, అయ్యా ప్రభు నిన్ను చూస్తున్నాడు, సంఘము నిన్ను చూస్తుందంటే నేనన్నాను, ఆ దేవుడికి నేను ఒక్కడే కనిపిస్తానా? సంఘము నన్ను చూడడానికే మందిరానికి వస్తుందా? వారు ఆరాధించడానికి రావట్లేదా? అంటే నా ఒక్కడినే చూడడానికి వీళ్ళందరూ వస్తున్నారా అని ప్రభు సన్నిధిలో వ్యతిరేక స్వభావం కలిగి మాట్లాడడం ప్రారంభించాను. ఈరోజు చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు అయిపోయి నా ఇష్టం అంటున్నారు. కానీ మాట చెప్తాను, ఏది మన కంట్రోల్లో ఉండదు. మనం అనుకున్నట్లు మన జీవితాలు ఉండవు. మా స్నేహితులు నా బ్రతుకుని మార్చేశారు, నా వస్త్ర విధానం మారిపోయింది. కానీ ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ప్రభు పరిచయకు వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా ఆనబెట్టు మాట చెప్పగలను. నా తల్లో దువ్వని పెట్టి 11 సంవత్సరాలు అయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 11 సంవత్సరాలు అయింది. ఒకప్పుడు నా పుట్టినరోజుకి జత బట్టలు 20,000 నుంచి 25,000 కొని నేను ఈరోజు మా సంఘ బిడ్డలు 100 రూపాయలు చొక్కా ఇచ్చి వేసేసుకుంటున్నాను, కొనుక్కోలేక కాదు. దేవుడు నా వయస్సుకు మించి అన్ని రంగాల్లో దీవించాడు. ఇదే చేత్తో ఎంతో మందిని పోషించుకుంటున్నాం. దేవుని కృపను బట్టి ఎన్నో రంగాలలో ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కానీ అయినా వెనక్కి ఎందుకు తెరలేదంటే నాకు అర్థమైన విషయం అంతా ఒకటే, మనకు విలువ మన హెయిర్ స్టైల్ బట్టో, మనం రాసే పౌడర్ బట్టో, మనం తిరిగే బైకులు కార్లు బట్టో, మనం వాడే ఫోన్లు బట్టో రాదు. మన హృదయంలో నివసించి దేవుడే మనకు అసలైన విలువిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది పెట్టుబడి అంతా దేనికి కడుతున్నారు? ఒంటికి. కొంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవితానికి అంత కోరుకుంటే, నేను మాట చెప్తానయ్యా, శాశ్వతం ప్రభుతో ఉండాలని కోరుకుంటున్న వారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా జీవితాలు అట్లా వెళ్ళిపోతూ ఉంటే, మా జీవితాలు పాపం ఎంత భయంకరంగా మార్చిందంటే, నా సొంత తల్లి నా కోసం 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అంతా ఒకటే, ప్రభా నా కొడుకు బ్రతుకుండే కన్నా వాడు ఎంత త్వరగా చనిపోతే అంత మంచిదయ్యా అని నేను చనిపోవాలని మా తల్లి 2 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే మా తల్లికి నాకు గొడవలయ్యో, మా బంధువులు నన్ను వారి దగ్గరికి చేర్చుకొని మా బంధువుల దగ్గర పెరగడం ప్రారంభించాను. వారు నాతో ఎక్కించిన మాటంతా ఒకటే, అయ్యా క్రైస్తవి అంతా ఇంతే, వారు మిమ్మల్ని లోకాన్ని ఎంజాయ్ చేయనివ్వరు, మిమ్మల్ని ప్రపంచంలోకి పంపించరు, మిమ్మల్ని అట్లాగా డమ్మీ పీసులాగా మందిరాల్లో కూర్చోబెడతారు. ప్రపంచం చాలా అద్భుతంగా ఉందయ్యా, మీరు అక్కడ ఎంజాయ్ చేయాలని మా బంధువులు నాకు బోధిస్తే వారి మధ్యన పెరగడం వల్ల నా ఆలోచన విధానాలు మారిపోయాయి. అందుకే మా తల్లికి నా మీద కోపం వచ్చి నేను చనిపోవాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది. కోపం సర్వసాధారణంగా అందరికీ వచ్చేదే, కాకపోతే మా ఇంట్లో పరిస్థితులు వేరైపోయాయి. ఎందుకంటే నా చేతుల మీద ఎప్పటికీ పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే దెబ్బలు 2,000 మీద ఉంటాయి. పరిస్థితులు ఎట్లా మారిపోయి అంటే, నేను సేవలోకి వచ్చి 11 సంవత్సరాలు అయితే నా మీద ఉండే కేసులన్నీ కుట్టేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత నాకు పాస్పోర్ట్ వచ్చింది. నా ఆలోచన విధానం ఎట్లయిపోయి అంటే, మా చెల్లొచ్చి అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది అంటే, బ్లేడ్ తీసుకుని మా చిన్న చెల్లి చేయి కోసేసిన అన్నయ్యని
రాజకీయవేత్తల మధ్యన పెరగడం వల్ల నాకు కూడా ఆ బుద్ధులు వచ్చాయి. 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు మా ఈస్ట్ గోదావరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. మీకు కాకినాడలో ఎవరైనా తెలిసిన ఇప్పుడు పదవులు ఉన్నవారిని అడిగినా చెప్తారు, పదవి దిగిపోయిన అడిగినా చెప్తారు. నేను బైక్ ర్యాలీలు పడితే 300 నుంచి 600 బళ్ళు పెట్రోల్ కొట్టించుకుపోయిన వచ్చేవారు. బహుమంది స్నేహితులు పెరిగిపోయారు. చిన్నప్పుడు ఎవరు నా పక్కన కూర్చోడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నేను మెడికల్ కాలేజ్ చదివండి, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. ప్రభు కృపను బట్టి దేవుడు పిలిచిన మరుక్షణమే అన్ని విడిచిపెట్టి ప్రభు సేవలోకి వచ్చాను. విడిచిపెట్టిన దానికంటే ప్రభు 4 గంటలు ఎక్కువే దీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా జీవితాలు ఎట్లయిపోయి అంటే, మా తల్లి గారు నా కోసం సువార్త చెప్పేవారు, ప్రార్థించేవారు. కానీ విపరీతమైన గొడవలు. మా తండ్రి గారు తల్లి గారు దవళ్ల మీద 4 వేలు అంటుకుపోయి ఉండేవి. ఇంట్లో మంచాలు కుర్చీలు అద్దాలన్నీ పగిలిపోయి ఉండేవి. మా మమ్మీ మా డాడీ చనిపోవాలని వారి మంచం మీద పడుకుంటే నా బట్టలన్నీ కింద వేసి తగలబెట్టేద్దామని 2-3 సార్లు మా ఇంట్లో గ్యాస్ ఇప్పేశాను. ప్రభు కృపను బట్టి దేవుడు మా సంఘాలను విస్తరింపజేశాడు. మా సంఘాలని ప్రభు విస్తరింపజేసే కొద్దీ నాలో ఉండే మూర్ఖత్వం పెరిగిపోయింది. బలిపెట్ట మీద సినిమా పాటలు ప్రాక్టీస్ చేసేవాడిని. మా తల్లి నా బ్యాగ్ వెతుకుతుందని నా బ్యాగ్ లో ఉండే సిగరెట్ పెట్టెలన్నీ తీసుకొచ్చి, బలిపేటమే నాకు సేఫెస్ట్ ప్లేస్ గా కనిపించేది, ఆ బలిపేటలోనే సిగరెట్ పెట్టెలన్నీ దాచేవాడిని. కింద ఆరాధన జరుగుతుంటే మా చర్చ్ పైన కూర్చొని మేము మందు తాగుతూ ఉండేవాళ్ళం. ఆ మందు వాసన మా మందిరంలోకి వచ్చి ఎంతో మంది విశ్వాసులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరికిలా కాదు, ప్రత్యేకంగా బ్రతకాలన్న కోరిక. మా స్నేహితులు గొడవలకు తీసుకెళ్ళినప్పుడు మా కాపర్ రాకపోతే బ్లేడ్తో చేతులు కోసేసుకుని అందరి మధ్యన రక్తాన్ని నాకేవాడిని. రకరకాల పరిస్థితులు వచ్చేసాయి. మా స్నేహితులను ఎంతగా ప్రేమించేవారంటే, పుట్టినరోజు వస్తే చాలు రాజమండ్రి మొదలుకొని కాకినాడ దాకా ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాప్ లో బర్త్డే పార్టీలు జరిగేవి. వెచ్చలు విడతానికి అలవాటు పడిపోయాను. చొక్కాకి ఇంకా బత్తాలు పెట్టేవాడిని కాదు. విర్రవీగిపోయి నాకు బోల్డు మంది స్నేహితులు నాన్న చెప్పుకునేవాడిని. నా స్నేహితుల నెంబర్లు ఫోన్లు ఎక్కించుకుంటే సరిపోయేవి కాదు. రికార్డ్ బుక్ లో రాసుకుంటే లెక్క పెడితే సుమారు 2600 మంది పైన స్నేహితులు ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిన స్నేహితులే. ఆలోచన విధానాలు మారిపోయాయి. రాత్రులైతే కార్ రేసులకి, బైక్ రేసులకి పోయి 60-70 వేలు వచ్చేవి. ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక ఇంట్లో తెలియకుండానే 1,50,000 పెట్టి బండి కొనేసుకున్నాను. ఎక్కడన్నా సభలు జరుగుతుంటే నా బండి సైలెన్సర్ కి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి ఒక పొడుగాటి ఓస ఆ సైలెన్సర్ కట్టి 30-40 కిలోమీటర్లు తిరిగాక ఓస వేడెక్కిపోయిన తర్వాత ఎవరి మీదకు పడితే వాడి మీదకి విసిరేసేవాడిని. చిన్న వయసు నుండే చాలా భక్తిగా పెరిగిన నేను, మా స్నేహితులు సహవాసము, అనేక మంది నాతో సహవాసం చేయడం వల్ల నేను వారిని పాడు చేయడమే కాదు, ఒకరిని చాలా మంది జీవితాన్ని సర్వనాశనం చేయడానికి అపవాది మమ్మల్ని వాడుకోవడం ప్రారంభించింది. ఓ రోజు మా తల్లిగారు వచ్చి కోపంతో అంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడని వాక్యం చెప్తే, నన్ను నాశనం చేయడానికి యేసు ప్రభు ఎవరు, నన్ను ఇలా బ్రతకమని చెప్పడానికి దేవుడు ఎవరు, అయినా నా ఇష్ట వచ్చట్లో బ్రతుకుతాను, ఆయనకి ఎందుకు, ఉంటే ఉంటాను పోతే పోతానని కోపం వచ్చేసి మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టి 200 గిడియన్ బైబిల్స్ రాజమండ్రి లాలాచెరువులో మాకు ఫ్లాట్ ఉండేది, అక్కడికి తీసుకెళ్లిపోయి చలిమంట కాసుకోవడానికి బైబిల్ అన్ని తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడు అయితే వచ్చేమన్నా చేయొచ్చు కదా అని ప్రభువును దూషించిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని. ఇలాంటి మీటింగ్లు జరుగుతుంటే అమ్ముతున్న పాటల పుస్తకాల్లో బూతులు రాసి మేము మా స్నేహితులు పాడుకుంటూ ఉండేవాళ్ళం. వెనకాల కూర్చొని సేవకులు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం. మా తల్లి అందుకే నా కోసం 2 సంవత్సరాలు ప్రభు వాడు బ్రతుకుండే కన్నా చచ్చిపోతే బాగుండయ్యా అని మా తల్లి నా కోసం ప్రార్థన చేసింది. కానీ ఘనమైన విషయం ఏంటో తెలుసా, ఏ నోటితో అయితే యేసు ప్రభు దేవుడు కాదని ప్రకటించామో, ఏ చేతులతో అయితే బైబిల్ చింపేశామో, ఈ రోజు అదే నోటితో యేసు ఒక్కడే నిజదేవుడని ప్రకటించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తుంది. మా తల్లందయ్యా పాపము చాలా భయంకరమైంది, దానివల్ల మరణమే వచ్చిందయ్యా అని మా తల్లి అంటే నేను వాక్యాన్ని అసలు నమ్మేవాడినే కాదు. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా బ్రతకాలి, కాలేజీలో డిఫరెంట్గా బ్రతకాలని కోరుకున్నవాడిని. అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం మార్చరీ గదిలో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మా టీచర్ గారు ల్యాబ్లో కూడా చేతులు బట్టరా, కాళ్ళు బట్టరా, కిడ్నీ బట్టరా అంటే చేతికి గ్లవ్స్ ఏమి ఉండేవి కదా, అట్లనే మోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మా ఇంట్లో మర్చిపోలేని సందర్భం ఏంటంటే, నిజమైన మనిషి ఎముకలు దొంగతనం చేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోయాం. 6 రోజుల దాకా మా ఇంట్లో శవాలు కొంపదలేదు. ఆలోచన అసలు బాగుండేది కాదు. అలాంటి పరిస్థితుల మధ్యన చేతులకు ఇంజక్షన్ చేసుకుంటే మా అమ్మ చూసేది, ఎప్పుడు నా చేతులు తడివేది. డ్రగ్స్కి అలవాటు పడిపోయాను. నా కాళ్ళ దగ్గర నరాల దగ్గర ఇంజక్షన్ చేసుకోవడం ప్రారంభించాను. 3.5 నెలలు తిండి తప్ప అన్నలవాట్లు వచ్చేసాయి. ఓ రోజు 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాను. చాలా నీరసం అయిపోయి మా తల్లి మాత్రమే నాతో మాట్లాడేది. మా అమ్మగారు అన్నారు, జోషి క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నప్పుడు డిసెంబర్లో మా తల్లి గారు అన్నారు, కీబోర్డ్ వాయించే అబ్బాయి రాలేదు, నువ్వు కీబోర్డ్ వాయించడానికి వెళ్దామా అంది. వెంటనే కీబోర్డ్ వాయించడానికి వెళ్ళాను. ఎక్కడ చూసిన సినిమా పాటలు వాయించామండి, అసలు సిగ్గనిపించేది కాదు నాకు. ఆ రోజు కొన్ని పాటలు వాయించి కూర్చొని మా ఇంటికి వచ్చేసి పడుకుంటూ పోయాను. చాలా నీరసం అయిపోయాను. ఆ రోజు వాక్యం చెప్తున్న దైవజనుల పేరు అరుణ్ కుమార్ గారు, బట్టి శ్రీని గారు అంటారు. ఆయనతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, 2014 నుంచి జోషి ప్రశాంత్ నేను సేవకుడిగా వాడుకోబోతున్నాను ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మా తల్లి గారికి తీసుకొచ్చి చెప్పారు. మా తల్లికి ఎంత సంతోషం అంటే, దేవుడు సేవకుడిగా నిలబెట్టబోతున్నాడని మా తల్లి నా గదిలోకి వచ్చి నా తల మీద చేసి అంటుంది, అయ్యా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు పరీక్షలు అనగానే నా గోర్లు మా అమ్మ చేతులకు దిప్పేలా గట్టిగా నలిపేసి అంటున్నాను, మీకులాగా అడుక్కు తినే జీవితం నాకొద్దు. యేసయ్య దేవుడు కాదు,
యేసు ప్రభు యొక్క పరిచర్య మీతోనే అంతమైపోవాలని పలు రకాల మాటలు మాట్లాడితే మా తల్లి ఏడ్చుకుంటా రాత్రి గదిలోంచి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి సుమారు 1:30 ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి ప్రారంభమైంది నాకు. ఉదయం మా తల్లి గారికి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా అమ్మ. వైద్యులు అన్నారు, మందులు వాడితే 1-2 నెలలు పట్టిద్ది, ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడన్నారు. మీలో ఆపరేషన్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు తెలియదు, కానీ ఆపరేషన్ అనగానే ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాం, అన్ని నార్మల్ వచ్చాయి. ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేయించున్నారో తెలుస్తుంది, వెన్నుపోస దగ్గర మనకు అనస్థీషియా ఇస్తారు. ఆ మత్తు నాకు ఇవ్వగానే ఇంతకీ ఆ మత్తు నాకు ఎక్కలేదు, ఎందుకంటే నాకు అలవాటైన మత్తులు దానికంటే చాలా ఎక్కువ. కాసేపు అయిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించారు. 2 గంటలు ఆపరేషన్ చేశారు. 2 రోజులు హాస్పిటల్ ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లికి ఉండే అలవాటు ఏంటంటే ఎప్పుడు స్వార్థ తప్ప ఇంకేం చెప్పేది కాదు. మా అమ్మ అంది, అయ్యా యేసయ్య నిన్ను కుట్టాడయ్యా, అందుకే నీకు ఇట్లాగ బలహీనత వచ్చింది, నువ్వు మారు మనసు పొందితే ప్రభు నిన్ను బాగు చేస్తాడంది. బాగైతే మరలా రోడ్ల మీద తిరిగేచ్చు కదా, బాగైతే మరలా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని మనసులో అనుకుని ఏం చేయాలంటే మా తల్లంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అనగానే, సరేలే ఎలాగో యేసు ప్రభుని దేవుడిగా నమ్మం గనక ఏం చెప్పినా పర్లేదు అనుకుని ఆ రోజు 31st నైట్ 2013 ఇలాగే స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తూ ఉంటే మా సంఘ బిడ్డలకి ఎంత సంతోషం అంటే, ఆ రోజు రాత్రి 12 మంది యవనస్తులు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. మా తల్లికి ఏమో ఆనంద బాష్పాలు, అమ్మో నా కొడుకు ఆపరేషన్ అయితే అయింది కానీ వాడు ప్రభు సేవకుడు అయిపోయాడని అందరూ సంతోషపడుతున్నారు. కానీ నేను చెప్తున్న సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. అబద్ధం అని ఎందుకన్నానంటే పెదవుల్లోంచి వస్తుంది కానీ ఆ మాటలు హృదయంలోంచి రావట్లేదు. అప్పటిదాకా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు నాకు, అప్పటిదాకా ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభు తప్పిస్తూ వచ్చాడు. లారీ వెనకాల టైర్ నా చెవి పక్క నుండి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ రోజు రాత్రి ప్రభు నా చేతులు వదిలేశారని ఎందుకన్నానంటే, సాక్ష్యం చెప్తుండగానే అలా నిలబడుతుండగానే ఆపరేషన్ చేసిన కుట్లన్నీ ఒక్కసారిగా విడిపోయేసరికి మొత్తం అందులోంచి రక్తం బయటకు వస్తుంది. నా బట్టలు రక్తంతో తడిచిపోయి భరించలేనంత బాధ. సాక్ష్యాన్ని మధ్యలోనే ముగించేశాను. ఇంటికి తీసుకెళ్లి నా రక్తాన్నంతా తుడిచి ఇదే చేతులకు బలానికి సెలైన్స్ ఎక్కిచ్చారు. 2014 జనవరి 1 కృతజ్ఞత ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే పుట్టిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యులు అన్నారు, ఏం కాదమ్మా, కుట్లు విడిపోయి అంతే, పుండు పచ్చిగా ఉంది కదా, దాని మీద మరలం కుట్లు వేయలేం గనక మందులు ఎక్కిస్తే 4 రోజులు తగ్గిపోద్దన్నారు. 4 రోజులే కదా అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. వారు మందులు ఎక్కించడం ప్రారంభించాక ఎందుకో తెలియదు ఒంటి మీద ఉండే బట్టలు మొయ్యలేకపోతున్నాను. నిలబడుతుంటే మోకాళ్ళు వణుకుపోతున్నాయి, స్పూన్ పట్టుకుంటే స్పూన్ చేయి జారిపోతుంది. వైద్యులు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని పరీక్షలు చేశారు, అన్ని నార్మల్ గానే వస్తున్నాయి. నేను చూస్తే దగ్గరికి అయిపోతున్నా, క్షీణించిపోతున్నాను, కళ్ళు రంగు మారిపోయింది, పెదాలు ఎండిపోయి నోరు తెరుస్తుంటే ముక్కలుగా ఊడిపోతుంది. భయంకరమైన పరిస్థితికి వచ్చేస్తుంటే వైద్యులు అన్నారు, ఏం కాదమ్మా, తిండి తిని చాలా నెలయింది కదా, అందుకే బలహీనపడ్డాడు, కానీ ఒక్కసారి తిండి ప్రారంభిస్తే మొత్తం ఆరోగ్యం వచ్చేస్తుంది అన్నారు. కానీ రోజు రోజుకి నా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఒక రోజు మా తల్లి గారు ప్రభు సన్నిధికి పోయి ప్రార్థించింది, ప్రభా నా కొడుకు ఏమైందో చెప్పండి అంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని పట్టుకుని మా తల్లి గారు వైద్యుల దగ్గరికి వచ్చాయా, పలానా పరీక్షలు చేయండి, ఎందుకంటే అప్పటికే చాలా రక్త పరీక్షలు జరిగి నా శరీరం మీద. డాక్టర్ గారు అన్నారు, ఏం లేవమ్మా, ఏ లోపాలు లేవన్నా కానీ మా తల్లి గారి సేవకురాలు గనక ఆమె మాటను గౌరవించి ఆ రోజు శనివారం రాత్రి నన్ను ఒక పరీక్షకు పంపించారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఒక చెక్క బల్ల మీద పడుకోబెట్టారు. నా కాళ్ళు చేతులు మా సంఘ బిడ్డలు మా బంధువులు పట్టుకున్నారు. చూస్తే భయపడతానని కళ్ళు మూసేశారు, అరవకుండా నోరు నొక్కేశారు. వైద్యులు వచ్చి నా చెవి పక్కన అంటున్నాడు, అయ్యా నీకు మత్తిస్తాను, నీకే నొప్పి రాదన్నాడు. ఆయన నా టీషర్ట్ ఓపెన్ చేసి ఒక క్రీమ్ తీసుకుని నా ఛాతి మీద రాయడం ప్రారంభించాడు. బహుశా ఈసీజీ చేసిన తర్వాత నాకు ఇంజెక్షన్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఆయన ఛాతి మీద రాసిన తర్వాత ఆయన వేలు తీసుకొని గట్టిగా లోపలికి నొక్కడం ప్రారంభించాడు. ఇంతకీ అది చర్మంలోకి వెళ్ళే సూది కాదు, అది ఎముకల లోపలికి గుచ్చే సూది. అది నా ఛాతిని ఇట్లా గట్టిగా అణిచి నాకు మత్తెక్కదన్న సంగతి ఆయనకి తెలియదు. ఆ సూది తీసుకొని నా ఎముకల మధ్యలోకి పడవడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేనంత బాధ ఆ రోజు అనుభవించాను. ఆ సూది నా ఎముకల మధ్యలో గుచ్చుతూ ఉంటే నరక యాతన. ఆ సూది నా ఎముకల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎముకల మధ్యలో ఉండే మూలుగు బయటికి లాగారు. ఆ మూలుగు బయటికి లాగుతుంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎన్ని నరలైతే ఉంటే అవన్నీ గిలగిల కొట్టేసుకుంటున్నాయి. నేను అలా ఊగిపోతా ఉంటే ఆ సూది ఎక్కడైనా ఇరుగుపోద్దేమో, వంగిపోద్దేమోనని నా ఛాతిని గట్టిగా లోపల కనిచి ఆ సూది బయటికి లాగారు. బ్లీడింగ్ అసలు ఆగేది కాదు. ఒక చిన్న ప్లాస్టర్ వేసి పంపించేశారు. అయిపోయింది. ఆదివారం ఉదయం మా తల్లిదండ్రులు అందరూ మందిరానికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ముగించుకొని వచ్చేసరికి మా సంఘ బిడ్డలు ఆల్రెడీ డాక్టర్ గారి గదిలో ఉన్నారు. అందరూ తలదించుకున్నారు. మా తల్లి వెళ్ళిపోయి అంటుంది, అయ్యా ఆ రిపోర్ట్లు ఎట్లా వచ్చే చెప్పండి అయ్యా, నా దేవుడు శక్తి కలిగిన దేవుడయ్యా అని మా తల్లి అంటూ ఉంటే ఆ వైద్యుడు లేచి నిలబడి మా తల్లి తల మీద చేసి, అమ్మా జోషి 2-3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, జోషి చనిపోబోతున్నాడు ఆ మాట చెప్పగానే అందరి హృదయం కలవరం చేత నింపబడింది. మా తల్లి గారు అంటున్నారు, అసలు ఏమైందో చెప్పండి అంటే ఆయన అన్నాడు కదా, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడు అని అంటూ ఒక మాట అన్నాడు.
వైద్యులు బ్రతికించలేరేమో కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే బ్రతికించగలరని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్తూ ఉంటే అసలు ఏమైందో చెప్పండి అయ్యా అంటే, జోషి ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణం ఇన్ఫెక్ట్ అయిపోయింది అన్నారు. అర్థమయ్యేలా చెప్తాను. నాకు ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉందని 2014లో తెలిసింది. అందరికీ తెలిసిపోయింది క్యాన్సర్ ఉందని, నా ఒక్కడికి తప్ప. నేను హాస్పిటల్ పై గదిలో ఉన్నాను. మా స్నేహితులందరితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ బలహీనపడిపోయాను. మా సంఘ బిడ్డలు నన్ను చూసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. నేను అనుకున్నాను ఒకే ఒక అబ్బాయిని కదా, నేను భోజనం తిని చాలా నెలయ్యింది కదా, మా సంఘ బిడ్డలు జాలి పడుతున్నారేమో అనుకున్నాను. పైగా నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నాది. నా రక్తం 4కు వచ్చేసింది, ప్లేట్లెట్స్ 10,000కు వచ్చాయి, WBC కౌంట్ మారిపోయింది. నా రక్తాన్ని వెతకడానికి చాలా శ్రమ పడ్డారు. ఒక 3-4 ప్యాకెట్లు దొరికాయి. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఉంటుంది. మా తల్లి గారు ధైర్యం తెచ్చుకొని ఆ రక్త ప్యాకెట్లు నాకు ఎక్కిస్తూ ఉంటే పరిస్థితులు ఎట్లా అయిపోయి అంటే, ఆ ప్యాకెట్లు ఎక్కించిన మరుక్షణమే మా తల్లిగారు నా దగ్గరికి వచ్చి అంది, జోషి ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నామయ్యా. దేనికంటే ఆపరేషన్ చేసిన కుట్లు వేసి డాక్టర్ వచ్చాడట. నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నాం, 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తామంటే నోరు తెరిచి మా తల్లిగారిని అడిగిన ఒకే ఒక్క మాట, విపరీతమైన ఆకలేస్తుందమ్మా, మనం హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చిన తర్వాత నీ చేత్తో అన్నం వండి పెడతామని అడిగాను. అప్పటిదాకా ఎప్పుడు మా తల్లితో నేను ప్రేమగా మాట్లాడలేదు. మీలో చాలా మంది కూడా తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడరు. ఫోన్ వేడెక్కిపోయేదాకా అప్పుడే పరిచయలతో బాగా ప్రేమగా మాట్లాడతారు కానీ అమ్మ కసే పక్కన కూర్చుంటే చిరాకు, నాన్న భుజం మీద చెయ్యేసి మాట్లాడితే చిరాకు, కానీ స్నేహితులు మీద పడిపోయినా ఏమనరు. మా తల్లిగారితో మొదటిసారి ప్రేమగా మాట్లాడాను. అప్పటిదాకా అనేవ్వండి, నువ్వు వండింది కుక్కలు కూడా తినవు, నువ్వు వండింది ఎవరో తినరని రకరకాల మాటలు నేను మా తల్లిని అన్నానమ్మా, కాకినాడ వచ్చాక నీ చేతి అన్నం వండి పెట్టన్నాను, నాకు రోగం వచ్చిందన్న సంగతి నాకు తెలియదు కదా. మా తల్లిగారు అన్నారు, అలాగేనయ్యా నీకు నచ్చింది వండి పెడతానన్నారు. నన్ను వెంటనే బ్లడ్ ఎక్కించిన తర్వాత శవాన్ని చుట్టినట్లు ఒళ్ళంతా చుట్టారు. కళ్ళు మాత్రమే బయట కనిపిస్తున్నాయి. ఆపరేషన్ చేసిన పుండు మాత్రం అది బయటకు వదిలేశారు. ఎందుకంటే చీమి నెత్తురు అందులో నుంచి బయటకు వస్తానే ఉండేది, అసలు ఆగేది కాదు. నన్ను అలా తీసుకెళ్లి హైదరాబాద్ ట్రైన్కి ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్న 6:30కి రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగాం మేము. నేను నడవలేను, కూర్చోలేను. మా తల్లి అట్లా కూర్చుండిపోతే మా తల్లి ఒళ్ళో పడుకోబెట్టారు. నాకు చీమి నెత్తురు రావడం వల్ల రైల్వే స్టేషన్లో ఉండే లావులా వేగలన్నీ వచ్చిన పుండు మీద వాళ్తుంటే భరించలేనంత బాధ. ఈ బాధ తట్టుకోలేక నా మనసులో ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపికంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దానికి ఎంతకు దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదాన్ని నిర్ణయం తీసుకొని చివరిసారిగా మా తల్లి వైపు చూస్తున్నాను. పరిస్థితులు అట్లా అయిపోతాయని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు చాలా లగ్జరియస్ జీవితానికి అలవాటు పడిపోయాను, స్నేహితులకు అలవాటు పడ్డాను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి ఆ శ్రమ రాగానే తట్టుకోలేక చివరిసారిగా మా తల్లి వైపు చూస్తూ అనుకుంటున్నాను, ట్రైన్ కింద పడితే ఎంతసేపులో నలిగి చచ్చిపోతాను, నాకు నొప్పి వచ్చిద్దా, ఇన్న ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు. మా తల్లి గారి వైపు చూస్తుంటే మా తల్లి ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తెలుసా, ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండాయి అని ప్రార్థన చేయట్లేదు కానీ ఒంటి మీద వాళ్ళతో ఈగలు పడుతూ స్వరము తెరిచి ఒకే ఒక్క మాట, యేసు రక్తమే చేయము. ఈ మాట తప్ప మరొక మాట ఆమె నోటంట వినలేదు. ఆ రోజు నేను చూసిన సందర్భం ఏంటి తెలుసా, ఏ తల్లులైతే కన్నీటి ప్రార్థన కలిగి ఉంటారు, ఏ కుటుంబాలైతే శ్రమలో కూడా ప్రభువుని ఆరాధించగలుగుతారు, ఏ సమయమున సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే ఈరోజు మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగమ ప్రార్థన మన పరిస్థితి ఎట్లా మారుస్తుందంటే గమ్యాలు మారుస్తుంది, ఖచ్చితంగా మన డెస్టినేషన్ మారుస్తుంది. మా ఇంట్లో మొదటిసారి క్యాన్సర్ అని వినబడింది. ఏ వైద్యుడి దగ్గర తీసుకెళ్లాలో మా ఇంట్లో ఎవరికి తెలియదు. మా ఇంట్లో మా తల్లి మా తండ్రి చదువుకున్న వారు కూడా కాదు. పరిస్థితులు ఎట్లా అయిపోయింటే ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియట్లేదన్న దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మేము ఎక్కిన ట్రైన్లోనే ప్రభు ఒక సేవకుడిని మా కోసం పంపించాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడో చచ్చిపోవాల్సిన నేను నా గమ్యాన్ని మార్చడానికి ఒక సేవకుడిని పంపించినట్లే ఈరోజు మీ ముందర దేవుడు నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా, మీలో ఎవరి గమ్యాలో మార్చాలని ఈ రోజు నా ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మాటలు వింటే మీ జీవితాలు మారతాయి. ఆ సేవకుడు వచ్చి ఎక్కడికి కాదు, ప్రభు మీద భారం వేసి CMC వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకన్నానంటే, ఆ రోజు ట్రైన్స్ లేవు, ఫ్లైట్ నేను ఎక్కలేను, ఒక కారు కట్టించారు. ఆ కారు కట్టించిన తర్వాత మేము CMC వెల్లూరుకు ప్రయాణం స్టార్ట్ చేసాం. కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేస్తా ఉంది. నరక యాతన. ఆ రోజు తిండికి కరువాసిపోయాను నేను, విపరీతమైన ఆకలి. నాకు క్యాన్సర్ అని తెలియదు. మా తల్లిగారికి తెలుసు, నా నొల్లుని అట్లా పొడుకోబెట్టుకుంది. ఒకే ఒక అబ్బాయిని కదా. మా తల్లిగారిని మా బంధువులు మా తండ్రి గారు అన్నారు, అమ్మ నువ్వు అట్లా బెంగపడిపోతే కొడుక్కి ఎవరు సాకిరీ చేస్తారు, వాడికి ఎవరు ధైర్యం చెప్తారని మా తల్లిని కొంచెం బలవంత పెడితే ఒక చిన్న చపాతీ పొట్లం మా అమ్మ చేతికి ఇచ్చారు. మా అమ్మ చేతిలో చపాతీ పొట్లం చూడగానే ఎంత సంతోషమో నాకు. ఎందుకంటే మా అమ్మకు తెలుసు నేను ఆకలితో ఉన్నానని, మా అమ్మకు తెలుసు నేను తిండి తింటలేదని. మా అమ్మ ఖచ్చితంగా నాకు పెట్టిద్ది అనుకున్నాను కానీ మా అమ్మ నాకేం పెట్టట్లేదు. ఇంకా అడిగేసాను, మమ్మీ ఒక చిన్న చపాతీ ముక్క నాలుగు మీద పెట్టమంటే అప్పటిదాకా ఓపిక పెట్టుకుని మా అమ్మ కన్నీరు ఆపుకుంది. కానీ ఆ మాట అనేసరికి కన్నీరు ఆపుకోలేక కారులో వదిలేసి కారుని ఎక్కిపోయి నోరు నొక్కేసుకుని ఏడ్చేస్తుంది. అయ్యా కొడుకు కూడా పెట్టుకునే స్థితికి వచ్చేసాను ఏడుస్తూ ఉంటే. ఆకలి మనం చెప్తే ఆగదు కదా.
మా తల్లి తింటున్నప్పుడు చపాతీ పొడి నా ముఖం మీద రాలింది. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడిని ఇట్లా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చింది. ఆ మట్టిని ఎవరు చూడకుండా నా కింద పెట్టి ఆకలి తెచ్చుకున్న రోజు ఆ రోజు. పరిస్థితి ఎట్లా అయిపోయి అంటే, నేను కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్ల నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరు నమ్మరు, 80 నుంచి 90 నాప్కిన్స్ అన్ని రక్తముగా మార్చబడ్డాయి. పరిస్థితులు తారుమారైపోయాయి. జనవరి 13 రాత్రి 12ంటికి సిఎంసి వెల్లూరుకు వెళ్ళాం. నాకు జనవరి 13 నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. జనవరి 13 నన్ను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళాక, ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి, నన్ను ఒక వైపుకు తిప్పి నా వెనకాల ఎముకల నుంచి ఒకేసారి మూలుగులాగిన రోజు ఈరోజు. నరకయాతను అనుభవించాను. నన్ను హాస్పిటల్లో పెట్టకండి, ఇంటికి తీసుకెళ్ళిపోతే అక్కడే పడి చచ్చిపోతాను ఏడ్చాను. ఏడుస్తున్నా కళ్ళలోంచి నీళ్ళు రావట్లేదు, ఎందుకంటే నా శరీరంలో ఒక్క నీరు చుక్క లేదు. గట్టిగా అరుస్తున్నాను కానీ గొంతులోంచి స్వరం బయటికి రావట్లేదు, ఎందుకంటే శరీరం అంతా ఆరిపోయింది. వైద్యులు అన్నారు, మీరు 70-80 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు ఏమైనా తీర్చేయమన్నారు. మీరే కనుక ఆ టైంలో నా దగ్గరికి వచ్చి, అన్న నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అంటే, ఉన్నతమైన కార్లు కొనుక్కోవాలను, పెద్ద రాజకీయవేత్తన అవ్వాలను కోరిక కాదు, మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి మెతికిలేను అంటే తీసుకొచ్చి నా చేతులు పెట్టండి, కడుపు నిండా భోంచేస్తాను, నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను. అది నా చివరి కోరిక. మేమంత ధనవంతులం కూడా కాదు. 70-80 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత మా దగ్గర లేదు. రోగం నుంచి బయటికి రావడానికి అవకాశమే లేదు. ఈ పరిస్థితుల మధ్యన క్రైస్తవుడికి ఉండిన గొప్ప విశ్వాసం ఏంటి తెలుసా? మనుషులకు వైద్యులకు అసాధ్యమేమో కానీ, మీరు గట్టిగా చెప్పండి, ఎవరికి? దేవునికి మాత్రం సమస్తము సాధ్యమని అడుగులు ముందుకేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిఎంసి ఏ వార్డ్ 8th ఫ్లోర్లో నన్ను వేశారు. అప్పటికి నాకు క్యాన్సర్ అని తెలీదు. మా ఇంట్లో డబ్బులు బాగా కట్టుంటారు, మంచి రూమ్ ఇచ్చారు అనుకున్నాను, కానీ అది క్యాన్సర్ వార్డ్ అన్న సంగతి నాకు తెలీదు. ఇదే జనవరి 13 ఉదయం 10:30కి వైద్యులు నా పక్కకు వచ్చి కూర్చొని, మా తల్లి నన్ను ఎదుర్కోలేకపోయింది. పక్కన కూర్చుంటే ఎందుకమ్మా నన్ను ఇక్కడ జాయిన్ చేశారని అడుగుతానేమోనని మా తల్లి నా దగ్గర రావడానికి ఇష్టపడలేదు. వైద్యులు వచ్చాక నన్ను పక్కన కూర్చొని అన్నారు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు తెలుసు అంటే, కుట్లేసి 4 రోజులు పంపిస్తారంట కదన్నా అన్నాను. ఆయన అన్నారు, కాదయ్యా నీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. నేను మెడికల్ స్టూడెంట్, నాకు అర్థమైంది, చెప్పండి అంటే, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ బ్లడ్ క్యాన్సర్ అన్నారు. ఆ మాట వినగానే జీవితంలో మొదటిసారి భయం వేసింది, వణుకుపోయాను. నాకు అర్థమైంది, మంచమే నా చివరి జ్ఞాపకాలు, ఇక్కడే చచ్చిపోతానని అర్థమైంది. భయంతో వాళ్ళని చూసి అన్నాను, డాక్టర్ ఐఎమ్ గోయింగ్ టు లివ్, నేను బ్రతుకుతానంటే, లేదయ్యా మా చేతులు లేదన్నారు. నరక యాతన రోజు అనుభవించాను. నాకు ఇష్టమైన ఫోటో చూసుకుని ఏడుస్తున్నాను. స్నేహితులు ఎంతవరకు ఉంటారో నాకు అప్పుడే అర్థమైంది. నా పదవిలోకి వేరేవారిని తీసుకొచ్చారు. నా స్నేహితులందరూ వారి వెనకాల పరిగెట్టడం ప్రారంభించారు. నా బాధ పంచుకోవడానికి ఫోన్ ఓపెన్ చేస్తే చెప్పుకోవడానికి వేలాది మంది స్నేహితులున్నా, అన్నా నువ్వు బ్రతుకున్నావు అని అడిగిన నాదులు లేడు. నా స్నేహితులు నాకు ఫ్లెక్సీలు వేసి రక్తదానాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వారందరూ ఒంటరిగా వదిలేశారు. ఏడుస్తున్నాను, ఒంటరితనంతో మరణిస్తానని ఫోటో చూసుకుని ఏడుస్తున్నాను. మా తల్లి లోపలికి వచ్చింది. మేమిద్దరం చేతులు పట్టుకుని అట్లా ఏడ్చామంటే, అమ్మా నాకు చాలా డబ్బులు అయిపోతాయి, మీరు అప్పులు చేస్తే అప్పులు తీర్చుకోవడానికి మీ జీవితం సరిపోదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నా గదిలో పడి చచ్చిపోతాను అని చివరి మాటలు మాట్లాడుతుంటే, మా తల్లి నాతో ఒక మాట చెప్పి, నా మాట మీతో పంచుకోవడానికి వచ్చాను. అయ్యా ఇప్పటిదాకా చాలా మందితో సహవాసం చేసావు కదా, ఈ ఒక్కసారి నా మాట విని ఏసైతో సహవాసం చేయమన్నారు. ఆ మాట చెప్పిన తర్వాత హాస్పిటల్ పక్కన 4 లాంగ్వేజ్ బైబిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు. ఏ బైబిల్ అయితే గిడియన్ బైబిల్ అయితే నేను తగలబెట్టానో అలాంటి తెలుగు బైబిల్ తీసుకొచ్చి మా అమ్మ నా చేతిలో పెట్టంది, ప్రభుతో సహవాసం చేయమంది. ఆ చిన్న బైబిల్ని నాకు ఇక్కడ ఆల్రెడీ ప్లాస్టర్ వేశారు. ఆ బైబిల్ని గుండెల మీద పెట్టుకుని 7వ తరగతిలో మర్చిపోయిన ప్రార్థన, ఇప్పుడు ఏమని ప్రార్థించాలి, ఎలాగ ప్రభుని అడగాలి, ఏమని సహవాసం చేయాలో అర్థం కాక ఆ బైబిల్ గుండెల మీద పెట్టుకుని ఏడుస్తూ అంటున్నాను, యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టినవాడు కదయ్యా, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నకి నేను ఇస్తున్నాను చెప్పావు కదా తండ్రి, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడచ్చు కదా అని ఈసారి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన పెదవుల నుంచి కాదు సగమా, అది హృదయ లోతుల నుంచి వెళ్తోంది. అలా ప్రార్థిస్తుండగానే నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జవాబు ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆ వెలుగు చేత ప్రభు నన్ను తాకారో, నా పాపాలు కళ్ళ ముందర కదులుతుంటే గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను. అయ్యా నేను ఇంత ద్రోహం చేశానా అని ముఖం చాటేసుకుని, తండ్రి నన్ను బ్రతికించని అడగడానికి నా దగ్గర అర్హత లేదయ్యా, తండ్రి నాకు ఇచ్చిన అవకాశాలన్నీ చేతులారా పాడు చేసుకున్నాను, కానీ ఒకే ఒకటయ్యా, నేను చనిపోతే నీ రాజ్యానికి చేర్చుకో ప్రభా అని ఏడుస్తూ చివరికి ఒక మాట అన్నాను, తండ్రి నన్ను బ్రతికించాలని చిన్న తలంపు నీకున్నా, నన్ను బ్రతికించే వాడుకోవాలని ఒక్క ఆలోచన నీకున్నా, మాటిస్తానయ్యా, చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతానని ప్రభువుకు మాట ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాతో మాట్లాడలేదు. 40 సెంటీమీటర్ల పైపు ఈ చేతికి తీసుకొస్తే ఇక్కడ లోపల పెడితే ఈ నరాల్లో ఎముకల మధ్య నిరుక్కుపోయింది. అది నా మెడ దగ్గర ఇంకా నరాలు లావుగానే ఉంటాయి. ఈ చేతులకు 40 సెంటీమీటర్ల పైప్ లైన్ పెట్టారు. నాకు మొత్తెక్కదు కాబట్టి వారు ఎప్పుడైతే పైప్స్ ఎక్కిస్తున్నారో ఆ బాధనంతా అనుభవించిన వాడిని. కీమోథెరపీ ట్రయల్ ట్రీట్మెంట్ ఇచ్చాక నేను 23 కేజీలకు వచ్చేసాను. జుట్టంతా ఊడిపోయింది. రోజుకి 40-50 రక్తపు వాంతులు.
కడుపు నుండి పేగిలి పక్కకు వచ్చేసేవి, పిడికలు బిగించి వీపు మీద కొడతాయి కానీ ఇక్కడికి వచ్చేవి కాదు. నా జీవితంలో నా వయస్సు కలిగిన అందరూ బాగుంటే నేను ఒక్కడనే మంచం మీద పడి అయ్యో నా బ్రతికేంటి ఎట్లా అయిపోయిందని ఏడుస్తున్నాను. మా కుటుంబ పరిస్థితులన్నీ మారిపోయాయి. 70-80 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం అర్థం కాని పరిస్థితి. శూన్యములు సృష్టి చేసిన దేవుడు నువ్వే కాబట్టి అయ్యా నువ్వు ఏదైనా చేయగలిగిన ప్రభు అని ప్రభు మీద ఆధారపడ్డాం. పరిస్థితులు తారుమారైపోయాయి. ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు బయటకు తీసి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక రకరకాల పరీక్షలు చేశారు. ముక్కులోంచి రక్తం వచ్చేది, చెవిలో రక్తపు తడి, రోజుకి 40-50 వాంతులు కక్కలేక పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు మా తల్లి అప్పుడే తెలుగు నేర్పించి బైబిల్ చదవడం నేర్పించింది. బైబిల్ చదివాక నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వైపు చూశాను, విశ్వాసం పెంపొందించుకున్నాను. 1.5 నెలలు గడిచింది. మా వాకలపూడి సంఘానికి ఫోన్ చేశాను, ఎందుకంటే నోరు అప్పటిదాకా తెరవలేదు. నాకు దాహం వేసిన ప్రతిసారి నా ఉమ్మని అరగంట సేపు నోట్లో పెట్టుకుని అది నీళ్ళలాగా తాగుతుంది, కూడా రక్తంలా బయటకు వచ్చేది. నాకు వేడి వేడి అన్నంలో ఇష్టమైన కూర కలిపితే ఆ బాక్స్ ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తెచ్చుకునే రోజులు నావవి. నోరు తెరిచి ధైర్యం తెచ్చుకొని మా వాకలపూడి సంఘానికి ఫోన్ చేశాను. వారందరూ నా సాక్ష్యాన్ని వింటున్నారు. అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య నా రక్తపు వాంతులు తగ్గించాడే అని సాక్ష్యం చెప్పాను. నోరు మాట్లాడాను కదా, పేగులు కదిలిపోయి విపరీతమైన వాంతులు రక్తపు ముద్దలుగా బయటకు వస్తుంది. నర్సు అంటుంది ఇలాగే కక్కుతే చచ్చిపోతాడమ్మా మీ అబ్బాయి అంటుంది. 2-3 వాంతులు గడిచాయి, 4 వాంతులు అయ్యాయి. ఆ వాంతుల తర్వాత మరి ఎన్నడూ రక్తపు వాంతులు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కృపను బట్టి దేవుడు నిలబెడుతూ వచ్చాడు. అలాగా దేవుని సందడి ఎదగడం ప్రారంభించాం. దేవుని కృపంతా ఒకటే, ప్రభా మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని బ్రతికించండి, మీకోసం నిలబడతాం. ఇంచుమించు చివరికి నా పరిస్థితులు ఎట్లయ్యి అంటే ఇంచుమించు 4.5 నెలలు గడిచాయి. ఆ 4.5 నెలల తర్వాత ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. DNA పరీక్షలు కూడా మ్యాచ్ అవ్వలేదు. ఎన్ని ఇబ్బందులు అంటే అందరూ మమ్మల్ని చేతులు విడిచిపెట్టన్నారు. వీళ్ళేసి నమ్ముకున్నందుకే వీడికి రోగం వచ్చిందన్నారు. అందరూ చేతులు ఎత్తేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అందరూ వదిలేస్తేనే దేవుడు మనల్ని పట్టుకుంటారని అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ద్వారాలు వేయబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరవబడతాయని అర్థమైంది. ప్రభు మీద విశ్వాసం ఉంచి అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాం. జరిగిన గొప్ప విచిత్రం ఏంటో తెలుసా? నేను యాక్టివ్ క్యాన్సర్ పేషెంట్ అయ్యాను. నా చుట్టూ ఎంతో మంది చనిపోతున్నా ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గర అన్నాను, యేసయ్యా రోగంతో చచ్చిపోయినా పర్లేదు కానీ పాపంతో చావకూడదని ప్రార్థించేవాడిని. 2.5 నెలలు గడిచిన తర్వాత ఒక మధ్యలో ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాట ఏంటంటే, లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కంటే పైనామం అనే పాట పాడడం దేవుడు దర్శనంగా చూపించాడు. ఆ దర్శనాన్ని పట్టుకుని ప్రార్థించాను. మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని వాడు ఆయన. హల్లెలూయా. 4.5 నెలలు గడిచాక స్నేహితులు దూరం అయిపోయాను, బంధువులకు దూరం అయిపోయాను, కానీ దేవునికి మాత్రం దగ్గర అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇంచుమించు డాక్టర్లు రోజు నా దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి వీపు మీద గట్టి కొట్టి, ప్రశాంత్ నీకు మాట చెప్తాను వింటామన్నారు. ఎస్ డాక్టర్ చెప్పండి అన్నాను. ఎందుకంటే నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకాలు పెట్టించుకున్నారు వారు. జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని హాస్పిటల్కి ఇచ్చేసాం. అలాంటి వైద్యులు నా దగ్గరికి వచ్చి అన్నారు, ప్రశాంత్ కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నాం. అందులో మాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పగానే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఏడుస్తున్నాను. ఆకాశ వైపు తిరిగి ప్రభుని ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న, నాకంటే గొప్పవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారయ్యా, నాకంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, నన్నే ఎందుకు బ్రతికించావు? ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా నువ్వు ప్రేమించక ముందే మొదటే నేను ప్రేమించాను. ఆ మాట చెప్పడానికి వచ్చాను. మీరు మనుషుల ప్రేమ కోసం పరిగెడుతున్నారు, దానివల్ల మీరు మోసపోతారు కానీ సంతోషాన్ని అప్పటికీ పొందలేరు. దేవుని వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంటికి వచ్చాను, కాకినాడ ఒంటరిగా వచ్చాను. నా జీవితం ఏమైపోద్దా అనుకున్నాను. దేవుని కృప ఏంటి చెప్పనా? నేను మారు మనసు పొందగానే నా స్నేహితులు ఒకే రోజు 40 మంది బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నోటితో అయితే బూతు మాటలు రాశాను అదే నోటితో 23 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు. ఏ పోలీసులు అయితే నన్ను కొట్టారు, ఏ లాయర్లు అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇదే చేత్తో వారికి బాప్తీసం ఇచ్చాను. నేను డాక్టర్ అయితే చదవలేదు కానీ ఒక 20 మంది మెడికల్ డీజీ వాళ్ళకి ఇదే చేత్తో బాప్తీసం ఇవ్వగలిగాను. వయస్సుకు మించిన ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వడం ప్రారంభించాడు. ఏ సంఘాలను అయితే కోల్పోయామో దానికంటే రెట్టింపు సంఘాలని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లి అయితే 2 సంవత్సరాల సచ్చిపోయిన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఈరోజు మా తల్లి సంతోషంగా మా ఇంట్లో ఉంది. యవన ప్రాయంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నారు. దేవుని కృప ఏంటంటే జనవరి 13వ తారీఖు నా జీవితం అయిపోద్ది అనుకున్నాను. నేను 6 నెలలే సంవత్సరం బ్రతుకుతాను అనుకున్నారు. ఇది 11వ సంవత్సరం, జనవరి 13వ తారీఖు 2026 సంవత్సరం. ఎప్పటికీ ఇలా బ్రతుకున్నామంటే అది మా బలము మా శక్తో మేము తినే తిండి బట్టో కాదు కానీ ఈరోజు మన మధ్యన సంచరిస్తున్న దేవుని కృప మాత్రమే. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.